శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి జాతకులు, జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. పక్కాగా ఇలాగే జరగబోతుంది. ఇది గోచర స్థితి. ఎవరు అడ్డుకున్నా ఆగని స్థితి. ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కేతువు కుజ గ్రహం సంచారం యొక్క ఫలితాలు. ఈ సంయోగం కారణంగా ఈ రాశి వారికి ఈ రోజున అదృష్టం వస్తుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం, కొన్ని రాశుల వారికి దురదృష్టం వచ్చినా ఈ రాశి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని రోజు అవుతుంది. ఏ జన్మలో ఏ పుణ్యమో ఇది. ఈ రోజునే ఇంతటి అదృష్టం వస్తుంది. అయితే వివిధ ఒప్పందాల కారణంగా ఈ రోజున విజయం సాధించే అవకాశం ఉంటుంది. తోడబుట్టిన వారి నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఉద్యోగస్తులకు అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. కెరియర్ మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అదృష్టం రాకుండా అడ్డుకోలేరు. ఆస్తుల కొనుగోలు వల్ల ప్రయోజనాలు, ధరలు మంచిగా రావడము, భూములకు మంచి డీల్ కుదరడం, చాలా వరకు మంచి సమయంగా ఈ రాశికి చెప్పొచ్చు. జాగ్రత్తగా చూసుకుని కీలక నిర్ణయం తీసుకోండి. అందరితో సంప్రదించొద్దు. ముఖ్యులతో సంప్రదించండి. అవకాశం వదులుకోవద్దు. అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలే కలగబోతున్నాయి. ఈ రోజున దుబారా ఖర్చులు మాత్రం కంట్రోల్ చేయండి. ఎందుకంటే కాస్త పెద్దగా ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ రాశి వారిది కాస్త పెద్ద చెయ్యండి. ఈ రాశి జాతకులు అందరికీ ఏదో ఒక రకమైన కష్టంలో, ఆపదలో ఆదుకునే తత్వం ఉంటుంది. ఇందులకు దుబారా ఖర్చు పెట్టడం కావచ్చు. అడిగిన వారికి అడిగినంత ఇచ్చేస్తారు. దోస్తానాకు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు. అందువల్ల నష్టమే కాకుండా ఈ రోజున కుటుంబంలో కూడా కొన్ని రకాలైన సమస్యలు తలెత్తొచ్చు. ఈ యొక్క వ్యసనం తగ్గించుకోండి. అవునండి, ఈ అలవాటు వ్యసనమే. మంచి స్థాయికి చేరుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అందరి కళ్ళు మీ పైనే ఉంటాయి. అన్ని విషయాల్లో ఈ రోజునే కాదండి, ఎప్పుడూ నియంత్రణతో పాటుగా అనవసరపు పనుల్లో తలదూర్చడం మానుకోండి. సమతుల్యత పాటించండి. సానుకూల మార్పులు అప్పుడే చోటు చేసుకుంటాయి. ఈ రోజున ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరము. లేదంటే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ సమయంలో సంపూర్ణంగా అన్ని పనులు చేస్తారు. అసంపూర్ణంగా ఉన్న పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా పూర్తవుతాయి. ప్రతికూలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆరాధన, శివారాధన మేలు కలగజేస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ జోబులో ధరించి వెళ్ళండి. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడైనా పారే నీటిలో కానీ, ఒంటరి ప్రదేశంలో కానీ విసిరేసి వచ్చేయండి. అంతా మంచి జరుగుతుంది.